ఈ నెల 11న కడప మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. కార్పొరేటర్లు అందరూ కూడా ఈ నెల 11న జరిగే ప్రత్యేక సమావేశానికి రావాలంటూ కూడా జాయింట్ కలెక్టర్ ఆహ్వానించారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఈ సమావేశపు మందిరంలో 11వ తేదీన ఉదయం 11 గంటలకు నూతన మేయర్ను కూడా కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు. కడప మేయర్ ఎన్నికకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల కానుంది. కార్పొరేటర్లు అందరూ కూడా 11వ తేదీన సంబంధించి ప్రత్యేక సమావేశానికి రావాలంటూ కూడా జాయింట్ కలెక్టర్ ఆహ్వానించారు. అలాగే సమావేశపు మందిరంలో 11వ తేదీన ఉదయం 11 గంటలకు నూతన మేయర్ను కూడా కార్పొరేటర్ ఎన్నుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్. థ్యాంక్ యూ సాయిరా. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గతంలో కడప మేయర్గా ఉన్నటువంటి సురేష్ బాబు ఆయన పైన అవినీతి ఆరోపణలు రావడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన అయితే కనుక మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పూర్తిస్థాయిలో ఆయన తొలగించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా కడప ఇన్ఛార్జ్ మేయర్ కూడా ఇప్పటికే ముందాజ్ బేగం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కడప నగరానికి సంబంధించినటువంటి మేయర్ ఎన్నిక అయితే కనుక ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం కూడా నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. ఆ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇవాళ ఉదయం కడప జాయింట్ కలెక్టర్ కూడా ఏదైతే నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నెల 11వ తేదీ ఉదయాన దాదాపుగా 11 గంటల సమయంలో కూడా ఏదైతే కడప కార్పొరేషన్లో ఉన్నటువంటి సమావేశ హాల్ మందిరం ఏది ఉందో దాంట్లో కూడా పూర్తిస్థాయిలో కూడా కడప నగర మేయర్ను ఎన్నుకునేదాన్ని కూడా 50 మంది కార్పొరేటర్లకు కూడా ఇప్పటికే మొత్తంగా వాళ్ళకి సంబంధించినటువంటి లేఖను కూడా జాయింట్ కలెక్టర్ పంపించడం జరిగింది. అయితే స్వయంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాట్సాప్ ద్వారా కానీ అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళందరికీ లేఖలు పంపించడం జరిగింది. అయితే ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగేటువంటి మేయర్ ఎన్నికకు కూడా 50 మంది కార్పొరేటర్లు హాజరు కావాలని పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు అధికారులు కూడా పూర్తిస్థాయిలో మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు చేస్తుంటే కనుక మరోవైపు కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు పూర్తిస్థాయిలో కూడా 40 మంది బలం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎవరిని మేయర్ ఎన్నికకు సంబంధించి మేయర్గా నిలబెడితే బాగుంటున్న నేపథ్యంలో కూడా వైసీపీ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా తర్జన పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే దాదాపుగా 2 పేర్లను కూడా ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే బీసీ సంఘానికి సంబంధించినటువంటి పాకా సురేష్ కావచ్చు, అయితే ఇతను 47వ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్గా ఉన్నారు. అలాగే మరో పక్క చూసుకుంటే కనుక 7వ డివిజన్ సంబంధించినటువంటి మల్లికార్జున అనే వ్యక్తి కూడా పూర్తిస్థాయిలో కూడా వీళ్ళిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఎన్నికకు సంబంధించి కూడా అటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా కడపకు రావడం జరిగింది. ఇప్పటికే కొంతమంది ముఖ్యమైన నాయకులతో కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ నెల 11వ తేదీ జరిగేటువంటి ఎన్నికకు సంబంధించి ఎవరిని మేయర్గా పెడితే బాగుంటుంది దానిపైన కూడా సమాలోచనతో ఇది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక వీళ్ళిద్దరిని పూర్తిస్థాయిలో వీళ్ళిద్దరి పేర్లు కూడా ఇప్పుడు బయటికి రావడం జరిగింది. అయితే ఈ నెల 11వ తేదీ జరిగిన ఈ మేయర్ ఎన్నికలో పూర్తిస్థాయిలో కూడా అందరూ ఒకే ఏకతాటిపైగా ఉండి కూడా పూర్తిస్థాయిలో కూడా మేయర్ను ఎన్నుకునే దిశగా అడుగులు వేస్తున్నారని అయితే మనకు ప్రాథమికంగా సమాచారం ఉంది. ఏదేమైనా సరే మేయర్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీని నేపథ్యంలో కూడా పోటాపోటీగా అయితే జరుగుతున్నామని చెప్పుకోవచ్చు. సాయిరామ్. థ్యాంక్ యూ సుధీర్.